హలో ఎవ్రీవన్. సాటర్డే వస్తే ఏం రెసిపీ చేసుకోవాలి అని ఆలోచిస్తారు కదా. అంటే నార్మల్గా చాలామంది నాన్ వెజ్ తినరు కదా. సో వాళ్ళ కోసం సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సాంబార్ రైస్ అనొచ్చు, ఇంకా ప్రోటీన్ రైస్ కూడా అనొచ్చు దీన్ని. ఫస్ట్ కుక్కర్లో రైస్ వేసుకొని శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, కొంచెం కారం, పసుపు, ఆయిల్, వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా కుక్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే ఓకే, లేకపోతే నేను చూపించాను కదా అలా సాంబార్ పొడిని చేసేసుకోండి. చింతపండు రసం వేసుకొని కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, గార్లిక్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దాన్ని వేసి కొంచెం గీ వేసుకొని బూందీతో తినండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో పింక్ చేయండి.